బట్ మీరు సినిమా మేకింగ్ పక్కన పెడితే చూడడం విషయంలో మీకంటే తక్కువ స్థాయి అంటే స్టాండర్డ్స్ ప్రకారం మీకంటే తక్కువ స్థాయి సినిమాలు చూడడానికి ఇష్టపడతారంటే ఇది ఎంతవరకు నిజం? అంటే దానికి లాజిక్ ఏంటంటే మనకంటే ఎఫిషియెంట్ కానీ సినిమాలు చూస్తే మనకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్నది మీ లాజిక్ అంటారు. ఏది లేదు అలాంటిది అంటే అది నాకు తెలిసి దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ క్రిమినల్ ఇదండి. ఎదుటివాడి గొప్పతనాన్ని ప్రశంసించలేని వాడు గొప్పవాడని చెప్పుకోవడానికి కూడా వాడికి నిద్ర పట్టదని నా ఫీలింగ్. నేను వెన్ ఐఎమ్ ఓపెన్లీ వెన్ ఐఎమ్ ఏబుల్ టు యాక్సెప్ట్ యువర్ బెస్ట్ థింగ్ ఐ కెన్ కమ్ అప్ విత్ మై బెస్ట్ థింగ్. ఇది నేను నమ్ముతాను. మీరు చెప్పేది రివర్స్ థియరీ. అవును, తనకంటే తక్కువ స్థాయి చూసుకొని మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అన్న. నా కాన్ఫిడెన్స్ ఇంకొకటి వల్ల పెరిగినా తగ్గినా నాకు సిగ్గే కదండి. నా వల్ల, నా స్ట్రెంగ్త్ వల్ల, నా స్టామినా వల్ల, నా క్యాలిబర్ వల్ల పెరగాలి. నా కాన్ఫిడెన్స్ అన్నది నేను చదువుకున్న చదువు వల్ల, నేను పెరిగిన పెంపకం వల్ల, నా కల్చర్ వల్ల, నా బిహేవియర్ వల్ల, నాకున్న హ్యూమన్ రిలేషన్షిప్స్ వల్ల పెరగాలి. ఇంకొకటి ఎవడో నాకంటే తక్కువ అని చూసి నేను కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే అది సూడో కాన్ఫిడెన్స్. దాన్ని పర్మనెంట్, అది బబుల్ అండి. బబుల్స్ని బిలీవ్ చేసి లైఫ్ని ఎలా ప్లాన్ చేస్తాం? నాకు రియల్గా బలుపు కావాలి, వాపు అవసరం లేదు. నాకు బలుపు కావాలి. సో ఈ మాట మీరు మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ నేను చచ్చిన నా అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ నాకంటే తెలివైన వాళ్ళు, నాకంటే చదువుకున్న వాళ్ళు. ఇన్ఫోసిస్లో జాబ్ మానేసి కంప్యూటర్స్లో ఇంజనీరింగ్ చేసిన బీటెక్ కంప్యూటర్స్ చదివి ఇన్ఫోసిస్లో జాబ్ మానేసి నా దగ్గర జాయిన్ అయిన కుర్రాడు నాకు 6 సినిమాలకి అసోసియేట్. ఓకే, అతను డైరెక్టర్ అవ్వాలనుకుని వచ్చాడు. సో నేను వాళ్ళని ఎప్పుడు కొలీగ్స్లా ట్రీట్ చేస్తాను. కానీ నా ఆఖరి అసిస్టెంట్ డైరెక్టర్తో సహా సంగీతం గారిలాగే నేను కూడా అండి అని అంటాను. బాగా ఇంట్లో కూడా అలవాటు అయ్యి చనువు పెరిగితే ఏమయ్యా అంటాను తప్ప అసలు నాకంటే పెద్దవాడో చదువుకున్నాను చూసి నాకు భయం లేదు. ఇంకా నాకు ఇష్టం. అప్పుడు కదా మనం నేను చెప్పా కదా ఇందాక, మన బౌండరీస్ని ఎక్స్పాండ్ చేసేవాడు కావాలి నాకు ఇక్కడ కాదురా నీ గీత, ఇంకొంచెం దొంగతనంగా ఇంకో 4 అడుగులు జరిపేసే ఒక తొండి ప్లేయర్ నాకు ఇష్టం. అది అప్పుడు నాకు నా స్టామినా అండ్ స్ట్రెంగ్త్ పెరుగుతుందని నా ఫీలింగ్. మీరు మీ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి 116 రూపాయలు ఇస్తారంటే నీ ప్రొడ్యూసర్ అయినప్పుడు మీరే ఫస్ట్ డైరెక్టరా అని మీ ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్కి 116 రూపాయలు 1116లో ఎంతో ఇచ్చేసి ప్రతి ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్కి. నాకు జయంత్ గారు ఇచ్చారు కానీ నేను ప్రొడ్యూసర్ అయితే డైరెక్టర్ అని చెప్పి అడ్వాన్స్ నాకు జయంత్ గారు ఇస్తారు. నేను అసిస్టెంట్ డైరెక్టర్కి అందరికీ ఒకటే కండిషన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ లాగా ఇదే జీవితం అనుకుని ఉండిపోకండి. 2-3 సినిమాల తర్వాత మీరు నాకు బోరు కొడతారు, నేను మీకు బోరు కొడతాను కాబట్టి మీరు వెళ్ళిపోయి డైరెక్టర్ అవ్వాలన్నది కండిషన్. మీరు ఎవరికి 1116 అట్లా ఇవ్వలేదు అసిస్టెంట్ డైరెక్టర్స్కి? 1116 ఏదైనా మంచి అకేషన్ ఉంటే ఉగాది రోజు ఎప్పుడు అలా కలిస్తే మంచిదని. ఫస్ట్ సినిమా నాకే చేయాలి అసలు ఎప్పుడు ఎవరికి చెప్పలే. అవునా? కథ ఉంటే చెప్పండి, మనకు మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఇందాక చెప్పాను మహేష్ అని అతనికి చెప్పాను, సాయి రాజేష్కి అని అతనికి చెప్పాను. మంచి కథ ఉంటే తీసుకొస్తే మనకు ఇప్పుడు కొంతమంది ఉంటారు నా మీద డబ్బులు పెట్టకపోయినా నా మీద గౌరవం కొద్దీ నేనే ఈ ప్రాజెక్ట్ బాగుంటుందంటే డబ్బులు పెట్టేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే సమ్ టైమ్స్ నా బాగా బెస్ట్ ఫ్రెండ్ ఇప్పుడు మన ఐ డ్రీమ్ వాసుదేవరెడ్డి గారు ఉన్నారు చిన్న, ఈయన నాకు 1996-90 నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయనకు సినిమా తీయాలని ఉందనుకోండి, నా మార్కెట్ బాగాలేనప్పుడు నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ హిమ్. ఉత్తినే ఫ్రెండ్షిప్ కొద్ది సినిమాలు తీయమని నేను ఎవరికీ చెప్పను, నా జీవితంలో నేను చెప్పను. బట్ ఆయన తీయాలని ఇంట్రెస్ట్ ఉంది, ఆయన నాకు బాగా పరిచయం అనుకోండి, నాకు తెలిసి ఆయనకు ఒక కొత్త డైరెక్టర్ బెటర్ అని ఆయన అనుకుంటున్నాడు అంటే వెంటనే ఒక కొత్త డైరెక్టర్ నేను తగిలిస్తా. అందుకు అడుగుతాను నా అసిస్టెంట్ డైరెక్టర్ని, మంచి కథ ఉంటే రెడీ చేయండి, మీరు నెక్స్ట్ డైరెక్టర్ అవ్వాలంటే. నా ఫ్రెండ్స్లోనే కొంతమంది ఉన్నారు, లేదా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు, కొత్త డైరెక్టర్ల కోసం చూసేవాళ్ళు ఉన్నారని తెలిస్తే అందరికీ నేను అటాచ్ చేస్తాను. అది నా దగ్గర పని చేయకపోయినా చేస్తా. మామూలు మా డైరెక్టర్స్ అసోసియేషన్లో నాకు పరిచయమైనా, బయట ఎక్కడైనా కనబడినా, ఎడిటింగ్ రూముల దగ్గర పరిచయమైనా, కొత్తవాడు ఎవడైనా షార్ట్ ఫిల్మ్స్ తీసినా సినిమాలు చేయమని చెప్తాను నేను. ఊరికే లెక్కలేసుకుంటూ వాడైతే చేస్తాను, ఈ హీరో దొరికితే చేస్తాను, ఈ ప్రొడ్యూసర్కి అయితే చేస్తాను అని మీ టాలెంట్ పబ్లిక్లోకి వెళ్ళే అవకాశాలు పోగొట్టుకోకండి అని చెప్తాను, అందరికీ చెప్తాను. కానీ సెట్లో మీరు విపరీతంగా ఫోన్ అంటే మీకు విపరీతంగా ఇదంటే ఫోన్ మీద ఎక్కువ అది నాకు అర్థం కాదండి. నేను అసలు సెట్కి ఫోన్ తీసుకెళ్ళను. కానీ చాలామంది అసలు సెట్లో మిమ్మల్ని ఫోన్ ద్వారానే కనెక్ట్ అవ్వడం చాలా ఈజీ అంటే డైరెక్ట్గా మిమ్మల్ని షార్ట్కి రెడీ అన్నా కూడా ఫోన్లోనే చెప్పాలి. నేను మానిటరే చూడండి, మానిటర్ దగ్గర కూర్చోను,
ఫోన్ కార్లో రూమర్ ఉందా మీ దగ్గర? మీ విషయంలో రూమర్ ఉందా? ఉంది, నాకే తెలుసు. ఫోన్ అంటే విపరీతంగా పిచ్చాయి, ఫోన్ ద్వారానే చెప్పాలి ఏది చెప్పినా. అది ఇది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది తెలుసా? మనసంతా నువ్వు ఎప్పుడు వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం, 30-40 days అసలు మేము ఫోన్ రూమ్లో వదిలేసి వెళ్ళిపోయాడిని. ఎంఎస్ రాజు గారుకిను ఉదయ్కి ఏదో ఒక చిన్న గొడవ అయింది అప్పుడు, ఎందుకో తెలీదు. ఏదో తేజ గారు సినిమా సైన్ చేశాడనో ఏదో ఒక ఇష్యూ మీద తెలియక వాళ్ళిద్దరికి. నెక్స్ట్ డే మార్నింగ్ మా షూటింగ్ మేడ మీద, టెర్రస్ మీద. కరెక్ట్గా కేవి కృష్ణారెడ్డి గారు ఎడిటర్, ఆయనకి మొత్తం రష్ వెళ్ళింది, 25 రోజులు రష్. ఓకే, ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు రష్ను సీన్ పేపర్ ఇస్తున్నాను, లేదా 2-3 రోజులు రష్ను సీన్ పేపర్లు పంపిస్తే వాళ్ళు ఒకసారి మొత్తం రన్ త్రూ చూస్తారు, ఒక ఐడియా వస్తుంది, ఆ సీన్ కట్ చేసి పెట్టేచ్చు. 25 days రష్ ఒకేసారి పంపించేస్తే నెగిటివ్ మీద అసలు చాలా కష్టం అది. సో ఆయనకి చాలా డౌట్లు ఉన్నాయి. ఆయన రేపొద్దున్న షూటింగ్ మొదలెట్టే ముందు డైరెక్టర్ నాతో ఫోన్లో మాట్లాడాలి అన్నాడు ఆయన. ఫస్ట్ టైం అండి. ఆ తర్వాత కూడా నాకు తెలిసి నేను లొకేషన్కి పట్టుకెళ్ళింది లేదు. రెయిన్బో అప్పుడు మాత్రమే నేను ఎక్కువ ఫోన్ హ్యాండిల్ చేశాను, అప్పుడు ప్రొడక్షన్ కూడా చేశాను కాబట్టి. అదర్వైజ్ నా ఏ సినిమాకి నేను అసలు లొకేషన్కి, ఇప్పుడు నేను మామూలుగా షార్ట్ ఫిలిం చేసినా, టెలివిజన్ సిరీస్ చేసినా కూడా నేను లొకేషన్లో ఫోన్ వాడను. నన్ను రీచ్ అవ్వాలంటే అసిస్టెంట్ డైరెక్టర్కో, కో డైరెక్టర్కో, ప్రొడక్షన్ మేనేజర్కో ఫోన్ చేస్తారు. ఈవెన్ మన ప్రొడ్యూసర్లే ఆఫీస్లో ఉండి నన్ను రీచ్ అవ్వాలంటే నా చుట్టూరా ఉండే ఎవరో ఒకళ్ళు ఉంటారు, అలాగే చేస్తారు. అదే అందరికీ తెలుసు. కానీ ఇది ఎలా మొదలైందంటే, ఆ మేడ మీద నేను కూర్చుని కృష్ణారెడ్డి గారితో 20 minutes పైన మాట్లాడాను. ఆయనకు ఒకసారి స్క్రిప్ట్ మొత్తం చెప్పాను, అంటే తీసిన సీన్లన్నీ చెప్తూ ఉన్నాను. నాకు తెలియదు వెనకాల ఎంఎస్ రాజు గారు ఆల్రెడీ వచ్చి టిఫిన్ చేసి, ఆయన గోపాల్ రెడ్డి గారు కూర్చుని, డైరెక్టర్ ఫోన్ అయ్యాక ఫస్ట్ షాట్ తీస్తామన్నాడు ఈయన గోపాల్ రెడ్డి గారు. ఆయనకి తెలియదు నేను ఎడిటర్తో మాట్లాడుతున్నాను. ఇద్దరు పెద్ద మనుషులు ఇండస్ట్రీలో కూర్చుని, నేను టెర్రస్ మీద అటు నుంచి అటు నడుస్తూ మాట్లాడేస్తున్నానండి. మాట్లాడి ఫోన్ పెట్టేశాను. అప్పుడు స్టార్ట్ అయిందండి. ఎంఎస్ రాజు గారే అంటం మొదలెట్టారు. ఆటా సినిమా డబ్బింగ్ థియేటర్లో మాట్లాడాను ఫోన్లో, బట్ షూటింగ్లో ఎప్పుడూ మాట్లాడలేదు. బట్ డబ్బింగ్ థియేటర్లో నేను డబ్బింగ్ పక్క రూమ్లో జరుగుతూ ఉంటుంది, మనము ఆ డబ్బింగ్కి అంతా అయ్యాక వినటమే కదా. ఇంక అప్పటికి ఆ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు ఇంజనీర్ పక్కన కూర్చొని మాట్లాడేవాడు అంతే తప్పించి అది అసలు అంటే ఉంది. కానీ పెద్దగా దాని ఒక టాపిక్కో, ఇష్యూనో, రూమర్ లాగా చేసేంత లేదు కదా అని నాకు అదే ఆశ్చర్యం. బట్ నా ఫోన్ల మీద చాలా కంప్లైంట్లు ఉన్నాయి, నాకే తెలుసు. చాలా మంది మామూలుగా షార్ట్ రెడీ అంటే హీరో కోసం వెయిట్ చేస్తారు, హీరోయిన్ కోసం వెయిట్ చేస్తారు. అసలు ఎప్పుడు మీకోసం వెయిట్ చేసేవాళ్ళం. షార్ట్ రెడీ అంటే హీరో హీరోయిన్ అని పిలిచేదే నేను. చూస్తే ఎక్కడో అసిస్టెంట్ డైరెక్టర్ల కోసం కూడా ఎదురు చూడను, అదే అసలు ఎప్పుడూ లేదు. ఎక్కడో ఫోన్ మాట్లాడుతుండే వాళ్ళంటే అస్సలు లేదు. అదే అసలు నేనైతే చేయలేదండి ఫ్రాంక్గా, ఎప్పుడు చేయలేదు అలా. ఏ హీరో అసలు ప్రొడ్యూసర్లు ఎలా ఊరుకుంటారండి అంతంత డబ్బులు ఖర్చు పెట్టి? షార్ట్ రెడీ అయితే డైరెక్టర్ని పిలవాల్సి వస్తే తెలుగులో ఆ డైరెక్టర్ ఉండడు అసలు, నాకు తెలుసు ఎప్పుడు ఉండడు. మీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు నాకు. నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ చెప్పారంటే నాకు అది ఆలోచించాల్సిన విషయం. షార్ట్ రెడీ నాకు అప్పట్లో ఒకప్పుడు అంటే స్మోకింగ్ హ్యాబిట్ ఉండేది బాగా, అప్పుడు అలా వెళ్తే పిలవాల్సి వచ్చేది అంతే. ఇప్పుడు లేదు అసలు, ఇప్పుడు అది కూడా లేదు కాబట్టి టోటల్గా మానేశాను. కాబట్టి నాకు తెలిసి ఇంకా మేబీ ఒకసారి రోమర్ అని రావాలంటేనండి దానికి టాపిక్ ఉండక్కర్లేదు. మేబీ వన్ ఇన్సిడెంట్ ఈజ్ ఎనఫ్ టు క్రియేట్ ఎ బిగ్ లైఫ్ టైమ్ రూమర్. Please subscribe to iDream. Please subscribe for more videos.